నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆదినారాయణ. ఈరోజు మనము సైనసైటిస్, హోమియో చికిత్సా విధానాలు గురించి తెలుసుకుంటాం. సైనసైటిస్ అనేది ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది సైనసెస్. అంటే మనకు 4 రకాలైనటువంటి సైనస్ గదులు మనకు స్కల్లులో ఉంటాయి. ఇవి ఫ్రాంటల్ సైనసెస్, మాక్సిల్లరీ సైనసెస్, స్పీనాయిడల్ సైనసెస్, ఎథ్మోయిడల్ సైనసెస్. అంటే మనకు స్కల్ ముందర భాగంలో, కంటి వెనక భాగంలో, ముక్కు బ్రిడ్జ్కి సైడ్స్లో మరియు మనకు దవడ పై భాగంలో ఇలా 4 రకాల గాలి గదులు ఉంటాయి. ఈ గాలి గదులలో మ్యూకస్ లేయరు ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ జరగడం వల్ల మనకు ఈ సైనస్ అనే సమస్య లేదా సైనసైటిస్ అనే సమస్యతో ఇబ్బంది పడతారు. వీరికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే జనరల్గా తలనొప్పి, తలభారము, ముక్కు దిబ్బడ, ముక్కు నుంచి ఎక్కువగా థిక్ డిశ్చార్జ్ రావడము, ముక్కులు ఎక్కువగా మూసుకుపోవడము, తుమ్ములతో రావడము లేదా అఫెన్సివ్ డిశ్చార్జ్ కూడా ఉండడము జరుగుతూ ఉంటుంది. వీరు ఎక్కువగా ఈ సైనస్ ఉన్నటువంటి ఏరియా కూడా సెన్సిటివ్గా ఉండడం, అంటే ఫ్రాంటల్ రీజన్లో సెన్సిటివ్గా ఉండడం, ముక్కుకు పక్క భాగంలో సెన్సిటివ్గా ఉండడం లేదా మ్యాక్సిలరీ రీజన్లో సెన్సిటివ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారికి మనకు హోమియోలో మంచి చికిత్సా విధానాలు ఉన్నాయి. ఈ చికిత్సా విధానాల ద్వారా దీన్ని మనము పర్మనెంట్గా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియో మందుల ద్వారా మనము సమస్యని పూర్తిగా పరిష్కరించుకోవచ్చు. సో సైనసైటిస్ ఎందుకు వస్తుంది? ఇది జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్, నాసల్ అలర్జీస్, నాసల్ పాలిప్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కెమికల్కి ఏదైనా ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా ఎన్విరాన్మెంటల్లో చేంజెస్ అంటే ఎక్స్ట్రీమ్ కోల్డ్ లేదా కూల్ డ్రింక్స్ ఎక్కువగా వాడే వారిలో ఇలాంటి సైనస్ గదులు ఇన్ఫ్లమేషన్ అయ్యి లేదా ఇన్ఫెక్ట్ అయ్యి మనకు సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఈ సైనసైటిస్కి హోమియోలో చాలా రకాలైనటువంటి మందులు ఉన్నాయి. వాటిలో మొదటగా మనం చెప్పుకోదలిసింది కాలిబైక్రోనికం. కాలిబైక్ అనే మందు ఇది చాలా వరకు స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ మరియు డిశ్చార్జ్, ముక్కు నుంచి వచ్చేటువంటి డిశ్చార్జ్ చాలా ధారలుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు హెపార్సల్, కోల్డ్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేటువంటి పేషెంట్స్లో హెపార్సల్ మందును చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు సైలీషియా 200 ఇది కూడా మనకు పస్ డిశ్చార్జ్ కానీ ఎక్కువగా అఫెన్సివ్ డిశ్చార్జ్ కానీ మరియు పెయిన్ఫుల్గా ఉండడము, తల భారంగా అనిపించడము ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు సైలీషియా చాలా బాగా ఉపయోగపడుతుంది. నాట్రమూర్ 200 ఇది వేడి చేయడం కానీ ఫీవరిష్గా అనిపించడం కానీ వాటరీ డిశ్చార్జ్, ముక్కు నుంచి వాటరీగా డిశ్చార్జ్ రావడము ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళను నాట్రమూర్ 200 చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా మెక్సాల్, ఆర్సెనికం ఆల్బమ్, గ్లోనైన్ 200 మరియు బ్రయోనియా 200 దీంతో పాటు రూటా 200 అని ఈ రకాలైనటువంటి మందులు చాలా బాగా సైనసైటిస్ సమస్యని పర్మనెంట్గా తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇవి కాకుండా మనం సైనస్ అనేటువంటి లేదా సైనసైటిస్ అనేటువంటి సమస్యని కొంతవరకు కాన్స్టిట్యూషనల్ హోమియో మెడిసిన్స్ ద్వారా పర్మనెంట్గా కూడా మనం తగ్గించుకోవచ్చు. జనరల్గా సైనసైటిస్ 2 రకాలుగా ఉంటుంది. అక్యూట్ సైనసైటిస్ అంటే ఇది 2 వారాల నుంచి 4 వారాల వరకు సఫర్ అవుతుంటారు. వీరికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ద్వారానే మనము జబ్బుని తగ్గించుకోవచ్చు. కొందరికి క్రానిక్ డిసీజ్ అంటే నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి వీరు సఫర్ అవుతుంటారు. వీరికి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మందుల ద్వారా మాత్రమే మనము హోమియో చికిత్స చేసి సరైనటువంటి పరిష్కారాన్ని తీసుకురావచ్చు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైనసైటిస్ వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఇది కంట్రోల్లో లేదా సమస్య మనకు సిమ్టమాటిక్గా రిలీఫ్ అయి ఉంటుంది అని చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా హైడ్రేట్ అవ్వడం, బాగా వాటర్ తీసుకోవడం, మినిమం 3 నుంచి 4 లీటర్ల పాటు వాటర్ తాగాల్సి ఉంటుంది. దీంతో పాటు సెలైన్ వాటర్ ఎక్కువగా, సెలైన్ అంటే కొద్దిగా ఉప్పు నీళ్ళతో మనము ముక్కుని బాగా క్లియర్గా ఉంచుకోవడము,
హైజీన్గా ఉంచుకోవడం, మరియు అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు అలర్జెన్స్ పొల్యూటెంట్స్ ఉన్న ఏరియాలలో మాస్క్ వాడుకోవడం కానీ, ఎక్కువగా కెమికల్ ఎక్స్పోజర్స్ ఉన్న దగ్గర మాస్కులు వాడుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనము సైనస్ని కూడా ముందు జాగ్రత్తతో నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ.